హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనమైతే ఈరోజు వీడియోలో బిళ్ళగామి కుందా రెసిపీ తయారు చేసేద్దాం. ఏంటి పేరు ఇలా ఉందనుకుంటున్నారా? పేరు ఎలా ఉన్నా స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మిల్క్ పౌడర్తో ఈ రెసిపీ చేస్తాము. దీనికోసం ఏదైనా ఒక కప్పుతో మిల్క్ పౌడర్ని మెజర్ చేసుకోవాలి. ఒక కప్పు మిల్క్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ని తీసుకున్నామో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్ళను వేసుకొని విస్కర్తో కానీ లేదా గరిటతో కానీ ఉండలు లేకుండా పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో మరొక కప్పు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. మరొక కప్పు నీళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం 3 కప్పుల నీళ్ళను వేసుకుని మిల్క్ పౌడర్ పాల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు విస్కర్తో కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన ఉంచిన మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని వేసి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలు అడుగంటకుండా పాలు మరిగి సగం అయ్యేంత వరకు గరిటతో కలుపుతూ ఉండాలి. గరిటతో కలపకపోతే అడుగంటుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆపకుండా గరిటతో కలుపుతూనే వేడి చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పాలు మరిగి సగం అయ్యాయి. ఈ టైంలో అరకప్పు పెరుగు వేసుకొని గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. పాలు విరుగుతాయి. పాలు అన్నీ విరిగి బాగా గడ్డలయ్యే విధంగా గరిటతో కలుపుకోవాలి. పెరుగు పాలలో కలిసే విధంగా. చూడండి, 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా పాలు బాగా విరిగిపోతాయి. ఈ విరిగిన పాలను హై ఫ్లేమ్లో గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక బౌల్ పెట్టి బౌల్లో అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలి. మీరు బెల్లం తురుముకు బదులు చక్కెరను కూడా ఉపయోగించుకోవచ్చు. బెల్లం తురుము వేసి 1 టేబుల్ స్పూన్ నీళ్ళు వేసి బెల్లాన్ని కరిగించుకొని తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. నీళ్ళు మొత్తం ఈమిరిపోయి ఈ విధంగా దగ్గర పడిన మిశ్రమంలో ఈ విధంగా తీగ పాకం వచ్చిన బెల్లం మొత్తాన్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో కలుపుతూ మనం వేసిన బెల్లం పాకం మిశ్రమం పాలపొడి మిశ్రమానికి కలిసే విధంగా కలుపుకోవాలి. గరిటతో కలుపుతూ ఉన్న తేమ శాతం మొత్తం ఈమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా తేమ శాతం మొత్తం పోయి పైకి నెయ్యి తేలుతూ ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి స్వీట్లో కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ బాగా ఉడికి పైకి నెయ్యి తేలుతూ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దించి పక్కన ఉంచుకోవాలి. అంతే అండి, మిల్క్ పౌడర్తో బెల్లగావి కుందా స్వీట్ రెసిపీ అయితే తయారైపోయింది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే సర్వ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ స్వీట్కి ఏదైనా షేప్ ఇచ్చి సర్వ్ చేసుకోవచ్చు. లడ్డూలుగా చుట్టుకొని కానీ మరి ఇంకేదైనా షేప్లో కానీ తయారు చేసుకుని ఎంజాయ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.